దశాబ్దాలుగా రాజకీయాలు నెరపుతున్న తమ్మినేని సీతారాం ఒక్క భూ కబ్జా కేసుతో విలవిల్లాడుతున్నారు. వారం రోజులుగా సోషల్ మీడియాలో ఆయనపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో హైకోర్టు తాత్కాలిక ముందస్తు బెయిల్ రూపంలో తమ్మినేనికి కొంత ఉపశమనం లభించింది. అయితే భూ కబ్జా వ్యవహారంలో తాము కూడా బాధితులమే అంటున్నారు తమ్మినేని సీతారాం. ఇంతకీ తమ్మినేని చెబుతున్నదేమిటి? ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగయ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. భూ కబ్జా ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం. హైకోర్టులో సీతారాంతో పాటు ఆయన భార్య వాణికి తాత్కాలిక మధ్యంతర బెయిల్ మంజూరైన సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తమపై వస్తున్న ఆరోపణలకు వివరణ ఇచ్చారు తమ్మినేని. భూ కబ్జా వ్యవహారంతో తనకు గాని తమ కుటుంబానికి గాని ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు తమ్మినేని. వాస్తవానికి తాము కూడా బాధితులమే అన్నారు ఆయన. తమపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. తాము ఎవరి భూమి కబ్జా చేయలేదని స్పష్టం చేశారు తమ్మినేని. మధ్యవర్తుల ద్వారా భూమి కొన్నామన్నారు. రిజిస్ట్రేషన్కు ముందు అన్ని పత్రాలు పరిశీలించినట్లు వివరించారు. అంతా సవ్యంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాతే భూమి కొనుగోలు చేసినట్లు తెలిపారు తమ్మినేని. ప్రస్తుతం వివాదంలో ఉన్న స్థలాన్ని కొనుగోలు చేసే సమయంలో మేము ఎలాంటి అక్రమ మార్గాన్ని అనుసరించలేదు. మాకు భూమిని విక్రయిస్తామని చెప్పిన వ్యక్తుల ద్వారా డాక్యుమెంట్ రైటర్లు, మధ్యవర్తులు చూపించిన పత్రాలను పరిశీలించిన తర్వాతనే కొనుగోలు ప్రక్రియ జరిగింది. ఆ తర్వాత భూమిపై వివాదం ఉందని, యాజమాన్యానికి సంబంధించి అభ్యంతరాలు ఉన్నాయని తెలిసింది. వెంటనే మేము చట్టబద్ధమైన మార్గాన్ని ఎంచుకున్నాం. ఈ అంశం ఇప్పటికే సివిల్ కోర్టు పరిధిలో ఉంది. గత ఏడాదిన్నరగా న్యాయ ప్రక్రియ కొనసాగుతుంది. మేము న్యాయ వ్యవస్థను ఆశ్రయించాం. చట్టంపై పూర్తి విశ్వాసంతో ముందుకు వెళ్తున్నాం. ఈ వివాదంలో మేము కూడా బాధితులమేనని మా అభిప్రాయం. ఈ కేసుల గురించి ఎలాంటి దర్యాప్తు జరిగినా మేము పూర్తిగా సహకరిస్తాం. చట్టం ముందు హాజరవుతాం. అవసరమైన ప్రతి పత్రాన్ని సమర్పిస్తాం. నిజం ఎప్పటికైనా బట్టబయలవుతుంది, బయటపడుతుంది. నమ్మకం మాకుంది. శ్రీకాకుళంలో సుమారు 4 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఫోర్జరీ పత్రాల సాయంతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్నది తమ్మినేని కుటుంబంపై వస్తున్న ఆరోపణ. భూ యజమాని బతికి ఉండగానే నకిలీ డెత్ సర్టిఫికెట్ సృష్టించారు. అలాగే భూ యజమానికి సంబంధం లేని మహిళను వారసురాలిగా చూపించారు. ఆమె నుంచి తమ్మినేని సీతారాం తనయుడు చిరంజీవి నాగ్ భూమి కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్ చేయించారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇక భూ కబ్జా కేసులో ఇప్పటికే 8 మందిని అరెస్టు చేశారు పోలీసులు. ఇందులో 5గురికి బెయిల్ మంజూరైంది. భూ కబ్జా వ్యవహారంలో తమ్మినేనితో పాటు ఆయన భార్య వాణికి హైకోర్టు తాత్కాలిక ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసులో తమ్మినేని తనయుడు చిరంజీవి నాగ్కు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది ఉన్నత న్యాయస్థానం. అతని బెయిల్ పిటిషన్పై విచారణను ఆగస్టు 17కు వాయిదా వేసింది. మొత్తానికి 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో పాటు మంత్రిగా, అసెంబ్లీలో స్పీకర్గా పనిచేసిన తమ్మినేని ఇమేజ్ ఒక్క భూ కబ్జా వ్యవహారంతో దారుణంగా దెబ్బతింది. పుత్రవాత్సల్యంతో పాటు భార్య వాణి రాజకీయ జోక్యంతో తమ్మినేనికి తిప్పలు తప్పడం లేదు.